రోజు నుంచి ఆ దరిద్రం అనే ఒక మాటను తొలగించును గాక. ఆమె హల్లెలూయా. తొలగిస్తామా లేదండి? తొలగించేశాడు. దరిద్రం, శాపము మన నుండి తొలగించాడు. మన సంపాదనలో కూడా దరిద్రం వచ్చేస్తుంది. ఏ పూటకు ఆ పూట మనమే తినేస్తున్నాం, మనమే మింగేస్తున్నాం, మనమే తినేస్తున్నాం. దేవునికి ఏమిస్తున్నాం అండి? దేవునికి ఏమిస్తున్నాం? అందుకే దరిద్రం వచ్చేస్తుంది. అందుకే దరిద్రం అయిపోతున్నాం. దేవునికి ఇవ్వడం వల్ల మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను ఏం చేస్తున్నావు అండి? ఈ శాపం మనం తెచ్చుకుంటున్నాం. ఈ శాప క్రియలు మనకు వచ్చేస్తుంది. ఈ దరిద్ర క్రియలు వచ్చేస్తున్నాయి. పాస్టర్ గారు అదొక్కటి చెప్పకుండా అండి, అన్నీ చెప్పండి కానీ ఈ మాటలు చెప్పకుండా అంటాం కదా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ మాటను వింటావు? ఎప్పుడు ఈ మాటలో నువ్వు శ్రద్ధగా వింటావు? ఎప్పుడు ఈ మాటను నీతో దేవుడు ప్రేరేపిస్తున్నారండి. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో శాపం వస్తుంది, నీ ఇంట్లో దరిద్రం వస్తుంది, నీ ఇంట్లో ఈ కార్యం ఉంటుందంటే నువ్వేదో ఒక విషయానికి దేవునికి లోబడలేకపోతున్నావు. నువ్వు ఏం చేయబడుతున్నావు అండి? లోబడలేకపోతున్నావు. బద్ధకముతో ఉంటున్నావు. బద్ధకము నీ జీవితంలో ఉన్నదండి. ఇప్పుడు 5వ వచనం చదువు.